ఈరోజు పచ్చి కొబ్బరితోని పుదీనా చట్నీ చేసుకుందాము పచ్చిమిర్చితోని. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి ప్యాన్ పెట్టుకుందాము. కొంచెం ప్యాన్ వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుందాం. ముందుగా కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకుందాం, కొంచెం శనగపప్పు వేసుకుందాం. ఇప్పుడు కొన్ని పచ్చిమిర్చి వేసుకుందాం. మనం పుదీనాకు పచ్చి కొబ్బరికి సరిపోయాన్ని పచ్చిమిర్చి ఇవి చాలా పెద్దగా ఉన్నాయి. ఈ 4 పచ్చిమిర్చి సరిపోతాయి. కట్ చేసి వేసుకుందాం. పచ్చిమిర్చి వేసుకుందాం. ఇప్పుడు వీటిని వేయించుకుందాం. ఇప్పుడు ఒక 4 కరివేపాకు రెబ్బలు వేసేసుకుందాం. ఇప్పుడు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుందాము. ఒక సగం చెక్క అన్నట్టు, కొబ్బరికాయల సగం చెక్క శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కల్లాగా పెట్టుకోవాలి. ఇవి కూడా ఇందులో వేసి వేయించుకుందాం. ఇప్పుడు కొన్ని నువ్వులు వేసుకుందాము. నువ్వులు వేసుకుంటే కొబ్బరి చట్నీ మంచి టేస్ట్ వస్తుంది. ఒక టీ స్పూన్ నువ్వులు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కొంచెంసేపు వేయించుకుందాం. నువ్వులు ఊరికేనే వేగిపోతాయి. పచ్చి కొబ్బరి కూడా బాగా వేగనవసరం ఏమి ఉండదు. కొంచెం అంత వేగితే సరిపోతుంది. ఇప్పుడు అన్నీ పూర్తిగా వేగిపోయినాయి. కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి, నువ్వులు అన్నీ ఈ మాత్రం వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఒక 10 గల వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం. ఇప్పుడే కొంచెం సేపు వేయించి పక్కకు తీసేసుకుందాం. ఇవి మాత్రం వేగితే సరిపోతుంది. ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసుకుందాం. వీటిని తీసుకొని చల్లారనిద్దాం. ఇదే ప్యాన్ను మళ్ళీ స్టవ్ పైన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇంకొంచెం ఆయిల్ వేసేసుకుందాం. పుదీనాను ముందుగానే ఇట్లా అన్నీ తుంచి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పుదీనాను వేయించుకుందాం. పుదీనాను కొద్దిసేపు వేయించుకుందాం. పుదీనా ఈ విధంగా వేగితే సరిపోతుంది. పూర్తిగా డ్రైగా వేయించడం అవసరం లేదు. ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు 2 చిన్న టమాటాలను చిన్న ముక్కలు కట్ చేసుకున్న, కొంచెం రవంత చింతపండు కూడా తీసుకున్న, వీటిని కూడా ఈ పుదీనాలో వేసి వేయించుకుందాం. టమాటా, పుదీనా, చింతపండు కొద్దిసేపు వేయించుకుందాం. చింతపండును ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్నా, అందుకోసము అట్లనే వేసేసిన. ఇప్పుడు మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఇంకా కొంచెం వేగితే సరిపోతుంది. ఇప్పుడు టమాటా, పుదీనా వేగిపోయింది. ఈ మాత్రం వేగితే సరిపోతుంది. స్టవ్ కట్టేసి చల్లారనిచ్చుకుందాం. పచ్చిమిర్చి, కొబ్బరి ముక్కలు చల్లారినాయి. అట్లనే పుదీనా, టమాటా కూడా చల్లారింది. వీటిని మిక్స్ చేసుకొని తీసుకొద్దాం. ఇప్పుడు మిక్సీ వేసుకుందాం.
మొదలైతే ఈ పచ్చిమిర్చిను కొబ్బరి ముక్కలు మిక్సీ చేస్తాం. ఈ విధంగా మిక్సీ చేసుకున్న తర్వాత ఇప్పుడు టమాటాను పుదీనా వేసేసుకుందాం. దీంట్లో ఉడికించిన పుదీనా టమాటా కూడా వేసేసిన దీన్ని కూడా మిక్సీ చేసుకొని తీసుకొస్తాను. చట్నీ ఈ విధంగా రెడీ అయింది. ఇందులో ఒక్క నీళ్ళ చుక్క కూడా వేయలేదు, వాటర్ లేకుండానే మంచిగా మిక్స్ అయింది. ఇప్పుడు ఈ చట్నీని తాలింపు చేసుకుందాం. ఇప్పుడు తాలింపు కోసం ఆయిల్ వేసుకుందాము. ప్యాన్ పెట్టుకున్న స్టవ్ పైన ఇప్పుడు ఒక 2 ఎండుమిర్చిని ఇట్లా తుంచి వేయాలి. ఇప్పుడు కొన్ని ఆవాలు వేసుకుందాం. అలాగే కొంచెం జీలకర్ర వేసుకుందాం. కొంచెం శనగపప్పు వేసుకుందాం. ఇప్పుడు ఈ తాలింపు అంతా కొంచెం కలిపేసుకుందాము. కొంచెం దూరగా వేగేంత వరకు కలిపేసుకుందాం. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు తాలింపు అంతా వేగిపోయింది. స్టవ్ కట్టేసి చట్నీ ఇందులో వేసేసుకుందాం. పచ్చడి అంతా ఇప్పుడు ఈ తాలింపులో కలిసేటట్టు కలుపుకుందాం. ఇప్పుడు తాలింపు అంతా పచ్చడిలో కలిసిపోయింది. వేరే బౌల్లోకి తీసేసుకుందాం. ఈ బౌల్లోకి పచ్చడి తీసేసుకుందాం. ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. మనం వాటర్ వేయలేదు కాబట్టి బయట అయితే 2 రోజులు ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 2-3 రోజుల వరకు, 4 రోజుల వరకైనా ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు పక్కన పెట్టుకున్న తాలింపును కొంచెం చట్నీ పైనుండి వేసిన పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి చట్నీ, పుదీనా చట్నీ రెడీ అయింది. పచ్చి కొబ్బరి పుదీనా చట్నీ తయారీ విధానం మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి.